అనేది, డైలాగ్ డెలివరీ అనేది చాలా బావుంది. సో, దాని గురించి. అంటే అదైతే బాగా ప్రాక్టీస్ చేసామండి. ఎందుకంటే డైరెక్టర్ గారు ముందుగానే నాకు 2, 3 డేస్ బిఫోరే పంపించి, సార్ పర్ఫెక్ట్‌గా దాని వాయిస్ నోట్ పంపించేవాళ్ళు. మా సత్య హరీష్ రైటర్ గారు. సో, వాళ్ళు ప్రాపర్ వాయిస్ నోటు సార్ ఒక 2, 3 రోజులు ముందే పంపించారు. 2, 3 రోజులు ప్రాక్టీస్ చేసి ఇంకా బై హార్ట్ చేయాల్సొచ్చిందనమాట అది. సో, బట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నాకు యూజువల్ ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో, బాగా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాను. మనోజ్ అన్న. అన్న మీరు అంటే ముగ్గురు కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి పెర్ఫార్మన్స్ అనేది కనిపించింది ముగ్గురు క్యారెక్టర్స్‌లో. అందులోనూ మిగతా క్యారెక్టర్స్‌తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్‌కి అప్లాజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనేది బయట టాక్. సో, దానికి మీరేమంటారు? Um, I would say every character had played their role అండి. అండ్ అందరికీ మామూలుగా ముగ్గురు అలా చేసినప్పుడు ఒకరికి పేరు రావడం, ఒకరు తక్కువ రావడం యూజువల్‌గా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మూవీ వరకు ఆల్ 3 ఆఫ్ అస్ గాట్ ఈక్వల్ నేమ్స్ అండ్ దట్స్ డైరెక్టర్ గారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ముగ్గురికి పేరొచ్చేలా చేశారు. సో, ఐ వోంట్ బిలీవ్ నా ఒక్కడికే పేరొచ్చిందంటే ఐ వోంట్ బిలీవ్ అండి. 3 ఆఫ్ అస్ డిడ్ ద ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఎస్పెషల్లీ దే బోత్. నాదేమో గాని వాళ్ళిద్దరు మాత్రం దుమ్ము లేపారు. అందుకే రిలీజ్ రోజు మీరు పెట్టిన క్యాప్షన్ అనేది నిజంగా యాప్ట్ అయింది అనిపించింది చూసిన తర్వాత. నిజంగానే ఆయన కొడుకు వచ్చాడు అని అనిపించింది. ఆల్ ది బెస్ట్ అన్న. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు. సో, చాలా సెటిల్డ్‌గా కనిపించే మీరు కూడా చాలా బాగా చేశారు. మీ క్యారెక్టర్‌తో మొత్తం రివాల్వ్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేశారు. సో, మీ హోమ్ వర్క్ కానీ, సో, ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న శ్రద్ధ ఎలా? అంటే నేనెప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదండి. సో, దిస్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఇంత మాసీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం. సో, నేను ముందే చెప్పినట్టు విజయ్‌తో మాట్లాడి, సో, ఈవెన్ దేర్ ఈస్ ఎ రిఫరెన్స్ ఇన్ తమిళ్. సో, బట్ ఏంటంటే ఆయన్ని ఇమిటేట్ చేయకూడదనేది ఒక కాన్షియస్ ఎఫర్ట్ ఉండేది. సో, వీ వాంటెడ్ టు మేక్ ఇట్ సీ మనోజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఈవెన్ మనం ఎంత యూ నీడ్ టు బీ మోర్ సటిల్. ఒక టూ స్ట్రాంగ్ బేసికలీ దే ఆర్ మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఆన్ స్క్రీన్. సో, ఐ నీడెడ్ టు నా స్ట్రెంగ్స్ మీద నేను వర్క్ చేయాల్సి వచ్చింది అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ విజయ్. ఇలాంటి ఒక ఇట్ ఈస్ లైక్ మనం ఎంత చేసినా డైరెక్టర్కి ఏం కావాలనేది హీ నోస్ బెటర్, హీ కెన్ జడ్జ్ మీ బెటర్. నాకంటే తను హీ అండర్స్టాండ్స్ ద హోల్ ఫిల్మ్ టోటల్గా. సో, డెఫినెట్గా విజయ్ వల్లే ఐ కుడ్ బ్రింగ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్ అండి. అదితి. యెస్. సో జెన్యూన్ అండ్ సో ఎనర్జిటిక్ పర్సన్ యూ ఆర్. సో, థ్యాంక్ యూ. చూస్తుంటే అర్థమవుతుంది మాకు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందులోకి శ్రీను గారి కాంబినేషన్ మీది ఎక్సలెంట్‌గా ఉంది. ఆ ట్రెడిషనల్ లుక్ కూడా. సో, మీరు ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I'm just very happy, and first of all, thank you so much, and I've had such a warm welcome here. I couldn't have asked for like a better debut to work with such a talented team. So thank you, Vijay Garu, for the opportunity, and congratulations to the whole team. I'm so happy to be part of this. డైరెక్టర్ గారు, Yeah. అంటే ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమాలో ఒక హీరో, సెకండ్ సినిమాలో ఒక హీరో, అలా సింగిల్ హీరోలతో వచ్చారు. హ్యాట్రిక్ కొట్టే టైంలో ముగ్గురు హీరోలను పెట్టుకొని కొట్టాలనే కాన్ఫిడెన్స్తో ముగ్గురిని పెట్టుకున్నారా? ఈ కథను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్? అంటే అలానే కదండి, ఈ కథలో ముగ్గురు కావాలి అంతే తప్ప నేను 3 ప్లాన్ చేసుకుని అలా ప్లాన్ చేసుకుని నాలుగో దానికి 5 దానికి కింద చచ్చిపోతాం అలా ఎవరు దొరకరనమాట. కథను బట్టే అండి, కథను బట్టి రేపు రాసుకున్న కథల్లో కూడా 2 హీరోలు అవ్వచ్చు, 3 హీరోలు అవ్వచ్చు, లేదా ఇంకో గెస్ట్ అపిరెన్స్ 4 హీరో రావచ్చు, చెప్పలేం. కథ అవసరం బట్టి వెళ్తాం తప్ప నా 3వ సినిమా కాబట్టి నేను ముగ్గురితో చేయాలి అనుకుంటే తప్పది. అంటే అట్లా కాదు, అంటే ఒక డైరెక్టర్లో కొన్ని ఎమోషన్స్ని బలంగా చెప్పాలి. ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే రేంజ్కి వెళ్ళాలనే ఇదిలో తన క్యాపబిలిటీస్ని చెప్పడం కోసం కూడా చేసి ఉండొచ్చు కదా. అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్టులలో హీరో వల్ల లేకపోతే తనకుండే ఇమేజ్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ కమర్షియల్ హీరోస్ దొరికినప్పుడు కమర్షియల్ కథని కొంచెం బిగ్గర్గా చెప్పే అవకాశం ఉంటుంది కదా. దానికోసం ముగ్గురు స్టార్స్ని తీసుకున్నారా అని దాని చాలానే కదా కథను బట్టే. కానీ అంటే నాకు 3 హీరోలు దొరకడం, నా 3వ సినిమా కానీ కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథ దొరికింది. నాకు 3 హీరోలు దొరికారు. వెల్ హ్యాపీ, ఎందుకంటే ముగ్గురు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురికి కంబ్యాక్ అని అందరూ అంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అది. సీను గారు, మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టార్ చేస్తున్నారు.
అటు మనోజ్ అంటే మల్టీ స్టారర్స్ ఫిల్మ్స్ వేదం నుంచి చాలా మందితో చేశాడు. అటు అన్న లక్క తీసుకుందాం. అయితే అంటే ఇక్కడ ఒక భయం కూడా ఉంటుంది. మనోజ్ జనరల్‌గా తినేస్తాడు యాక్టింగ్‌లో మిగతా వాళ్ళని. సో, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది గాని, ప్లస్ మీరు మనోజ్‌ని తట్టుకొని పెర్ఫార్మ్ చేయాలని, ప్లస్ అండర్ పెర్ఫార్మ్ చేయడం. ఒక మాస్ యాక్షన్స్ హీరో అండర్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కదా? సినిమా చూసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్? ఓకే. చేయకముందు మీ అదే ఆలోచన. అండి. చేయకముందు ఏంటంటే అండి డెఫినెట్‌గా నాకు ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి నాకేంటంటే అందరికి మా ఓన్ స్పేస్ మాకుందండి. సో, అందుకే నేను ఈ కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా నేను అన్నకి పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం ఒక మంచి యాక్టర్‌తో పని చేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్టే చేస్తామండి. ఆటోమేటిక్‌గా అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ భైరవం. అండ్ అదే అన్న మీరు చెప్పినట్టు అన్నప్పుడు వేదం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో, ఈ ఫిల్మ్ అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ మేము ఇంకా ఛాలెంజింగ్‌గా ఇంకా బాగా వస్తదని అనుకున్నాను. మనోజ్ గారు అతిథి గారు. అతిథి గారు. హలో సార్. హాయ్ అండి. మాకి మీ డబ్బింగ్ ఎప్పుడు చూడొచ్చు? తెలుగులో ఎప్పుడు డబ్ చేస్తారు? నెక్స్ట్ మూవీ ఫర్ షూర్ 100%. సో మీకు గిచ్చమాకు లాంటి సాంగ్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ ఏంటంటే థియేటర్లో అది వేరే వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారు? థ్యాంక్ యూ. మనోజ్ గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మనోజ్ అన్న. థ్యాంక్ సో యూ. 9 ఇయర్స్ తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని పేరు చూస్తుంటే ఫ్యాన్స్కి కూడా చాలా. అండ్ మీ డైలాగ్ డిక్షన్తో పాటు మీ డైలాగ్లో ఒక చిన్న ప్రాస కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే ఇంకొకసారి వరద గురించి సరదాగా మాట్లాడతానంగానే ఒక వైబ్ ఒకటి క్రియేట్ అయింది. సో బేసిక్గా అలాంటి డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం మీ మాడ్యులేషన్ కూడా ఏమైనా ఉంటుందన్న, అంటే రైటర్స్ రాసింది కాకుండా మీ ఓన్గా ఏమన్నా క్రియేట్ చేస్తారు? అంటే డైలాగు రాసిన విధానం అండి. ఆబ్వియస్లీ దాన్ని బట్టి ఒత్తులు అవన్నీ వస్తాయి ఐ థింక్. సో ఇంకా ఆ మూమెంట్లో సత్య గారు రైటర్ గారు అది డైలాగ్ తీసుకురావడం, డైరెక్టర్ గారితో ఒకసారి అనుకొని ఒకటి అనుకొని వెళ్ళి చేసేయడమే అండి. మించి ఇక్కడే వత్తాలి అక్కడ వత్తాలి అని కొలత చేసి చేయలేదు. ఎమోషన్గా చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ ఇవ్వడాలు పడిపోయినట్టున్నాయి అంతే. థ్యాంక్ యూ. రోహిత్ అతిథి గారు హాయ్. సో అంటే ఫస్ట్ మీరు అంటే ఒక పల్లెటూరు అమ్మాయిలాగా కనిపించిన సినిమా ఇది. అంతకుముందు కొంచెం టామ్ బాయ్ క్యారెక్టర్ చేసిన, సో ఇది కొంచెం టఫ్ మీకు అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, సో It was అంటే chill only. ఆ కాస్ట్యూమ్స్ ఓకే, బట్ తెలుగులో నేను బట్ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎక్కడి నుంచైనా చిన్న వేరే ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా? సో దాని గురించి. I usually don't work with any references. So it was just input that I got from my director and my writer. And I've already worked on a rural project before. So it was pretty easy. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. రోహిత్ గారు, శ్రీను గారు డాన్సెస్ ఎక్స్పెక్టెడే, మనోజ్ గారి అగ్రెషన్ కూడా ఎక్స్పెక్టెడే. మీరు ఏంటంటే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపించారు. ఎందుకంటే అట్ టైమ్స్ అగ్రెషన్ సటిల్ కానీ ఈవెన్ మీ లుక్ కూడా అక్కడక్కడ గ్రే హెయిర్స్ పెట్టి చాలా డిఫరెంట్గా కనిపించారు ఈ సినిమాలో. సో టోటల్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది నుంచి. నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. సో ఐ ట్రైడ్ గ్రే హెయిర్ ఇంతకుముందు చిన్న ఓల్డర్ గెటప్ చేశాను. బట్ ఫుల్ ఫిల్మ్ కంప్లీట్గా అలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను మొన్న ఇంటర్వ్యూస్లో చెప్పినట్టే ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో నేను ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేశాను ఈసారి. సో అండ్ ద రెస్పాన్స్ ఇస్ వండర్ఫుల్ అండి. సో వెరీ హ్యాపీ విత్ దట్. ఇక్కడ నుంచి కెరీర్ చాయిసెస్లో ఇలా వెరైటీ చూపిస్తారా? సోలో హీరోయే కాకుండా అన్ని డిఫరెంట్గా మిక్సప్ చేస్తారు? డెఫినెట్లీ అండి. ఏదైనా ఆథర్ బ్యాక్ రోల్స్ వస్తే ఐ ఆల్వేస్ డూ. అప్పట్లో కూడా ఉండేవాళ్ళు నాది ఇట్ వాజ్ లైక్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ ఐఎమ్ నాట్ ద లీడ్. బట్ నేనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇఫ్ ఇట్ ఇస్ ఆథర్ బ్యాక్డ్. All the best. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి. సాయి గారు ఒక క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీమేక్స్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు, రీమేక్స్ చేస్తారు. ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు, రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక లాంగ్వేజ్కి. సో మీరు అది థర్డ్ సినిమా లాస్ట్ రీమేక్ కూడా అండి. ఓకే. అంటే నేను అదే క్వశ్చన్ అడిగి అనుకున్నా, ఫర్దర్ మంచి కథలు ఏదైనా వస్తే చేస్తారా లేకపోతే ఇంకా?
అంటే తెలీదండి. ఇఫ్ రియాలిటీ ఎక్సైట్స్ డెఫినెట్‌లీ. బట్ నాకలా అయితే ఏం లేదండి. అంటే రీమేక్ అలా ఏం లేదు. యాస్ లాంగ్ యాస్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే మీకెక్కడైనా సరే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి. అది మాక్సిమం కొంతమంది ఆడియన్స్ కేటర్ అవ్వకపోవచ్చు. మన సైడ్ ఆడియన్స్‌కి. సో డెఫినెట్‌లీ ఐ యామ్ ఓపెన్ అండి. గుడ్ గుడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సార్ ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్ సీన్. బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది అమాయకంగా అలా ఉంటూ ఈయనేమో సెటిల్డ్గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏంటి? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నటివి, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ అండి. సీన్ అన్న మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2 ఎప్పుడు దానికి కంటిన్యూషన్? ప్లానింగ్‌లో ఉందండి. ప్లానింగ్‌లో ఉంది. చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని. సో బాబాయ్తో అయితే బాగానే ఉంటాను. ఎప్పుడైనా ఇరికించారా పోనీ? లేదండి, ఇంకా లేదా? ఇంకా లేదు. డైరెక్టర్ విజయ్. యా భయ్యా. సో మీరు ఈ సినిమా అంటే రీమేక్ లో చేసిన వన్ ఆఫ్ ద ఫ్యూ చేంజెస్ లో మనోజ్ రియలైజేషన్ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ చేంజ్ మీరు క్లైమాక్స్ లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినిమా మొత్తం అంటే ఉన్న ఏంటని చెప్పట్లేదు కదా. సో ఆ రియలైజేషన్ పాయింట్ అనేది ఆ క్యారెక్టర్ త్రూ దాన్ని రన్ చేయడం అనేది, సో ఆ థాట్ ప్రాసెస్ రైటర్స్ అండ్ మీ థాట్ వచ్చినప్పటికీ కూడా సో ఆ క్యారెక్టర్ సెటిల్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మేము సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మేము చేంజెస్లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ అండి అది. సెకండ్ పాయింట్ ఫస్ట్ పూనకం. దాన్ని పెళ్ళి ఎపిసోడ్ నుంచి అండర్లైన్ చేయాలి, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది. ఒరిజినల్ అది ఉండదు, అది అండర్లైన్ చేయాలి ఫస్ట్ అనుకున్నది. అది ఫస్ట్ చెప్పిన చేంజెస్లో అదేనండి సాయి గారికి కూడా. సెకండ్ అనుకున్నది ఏంటంటే క్లైమాక్స్లో ఒరిజినల్లా ఉండకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ వేరు, క్యారెక్టర్స్ బిహేవియర్ వేరు, సేమ్ అలా ఉండకూడదు అనేసి దాన్ని ఇలా మార్చుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా మార్చుకున్నాము. అది చాలా మంచి చేంజ్. ఫస్ట్ అనుకుని చాలా కిక్ ఫీల్ అయినాయి. ఫస్ట్ అంటే ఒక ఫ్రెండ్షిప్తోనే మళ్ళీ బాండింగ్తో వచ్చి ఒక ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది కదా, ఒక ఫ్రెండ్షిప్తోనే ఫినిష్ చేయాలి సినిమా. అంటే అది పాజిటివిటీ యాడ్ చేయడం కోసం చేసిన పాయింటా లేదంటే? లేదండి, నేను కథలో నేను ఫస్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించినవి కొన్ని ఉంటాయి కదా, ఈ కథలో మిస్ అయినవి ఇవి, వాటిని నేను మోర్ అండర్లైన్ చేయాలి. క్లైమాక్స్ కూడా ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. అందుకే క్లైమాక్స్లో ఎమోషన్స్ వినకూడదు, చేతిలో పట్టుకొని చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు, సెకండ్ డేనే కాబట్టి ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలనుకున్నాం కాబట్టి. శ్రీచరణ్ గారు సార్, అంటే సినిమా మొత్తం బీజిఎం అదిరిపోయింది, బట్ ముగ్గురికి సపరేట్ థీమ్ మ్యూజిక్ అనేది ఒకటి ఉంది కదా, ఎవరికి మ్యూజిక్ ఇవ్వటానికి మీకు కొంచెం టఫ్ అనిపించింది? అలాగే అనిపించలేదు అండి. అంటే ముగ్గురికి సాలిడ్గా ఇవ్వాలన్న థాట్. ఇలాంటి క్వశ్చన్ అడిగితే 3 సినిమాలు పోతాయి దానికి. 1, 2 కాదు, 3 సినిమాలు మిస్ చేసుకుంటారు దాన్ని. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా? కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. డెఫినెట్లీ ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఎక్కడ తక్కువ అవ్వకూడదు సౌండ్ పరంగా. సో ఒక్కొక్కటి లేపుకుంటూ వెళ్ళాం ఇంకా థీమ్ బై థీమ్. సో ఎక్కడ తగ్గలేదు. అండ్ ఐ హోప్ ఇట్ రెసిప్రొకేటెడ్ బ్యాక్ ఆల్సో. అంటే
కొత్తగా ట్రాక్ ఏమైనా చేంజ్ చేశారా? అంటే ఇంతవరకు భైరవానికి ముందు వేరు, భైరవం తర్వాత వేరు శ్రీచరణ్ పాకాల గారు. బయట అవును. టాక్ నడుస్తుంది అదే. అవును. అవును. సో అవును. ఏంటి ఏమంటారు? అంటే ఇప్పుడు దాకా కొంచెం సైలెంట్‌గా ఉండి ఇప్పుడు విజృంభించారు అనుకోవచ్చా? అంతే కదా! అంటే ఇది ఫస్టే అంటే నేను చేసిన మూవీస్ అలాంటివి ఎక్కువ. ఏం దాకా కొట్టారన్నా? ఆ? ఏం దాకా కొట్టారు? మైలో. అంతే మెయిన్‌లీ దిస్ మై ఫస్ట్ కమర్షియల్. ఎప్పటినుంచో ఇంట్రెస్ట్. కానీ చేసిన ఫిల్మ్స్ అన్నీ కొంచెం కొంచెం సటిల్‌గా ఉన్నాయి రిలేటివ్‌లీ. నాకు ఇలాంటివి ఇష్టం అండ్ థ్యాంక్ యూ. రాధామోహన్ గారు సార్, ముగ్గురు హీరోలతో చేసి హిట్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ టైం 5 హీరోలు చేయాలనిపిస్తుంది. ఇంకా పెద్ద హిట్ కొట్టచ్చు. సార్ ప్లీజ్ మళ్ళీ నన్ను నన్ను మాత్రం పిలవదు సార్ దయచేసి. విజయ్ తోటి నెక్స్ట్ ఇప్పుడు హ్యాట్రిక్ అన్నారు సార్ అంటే చేద్దాం, ముగ్గురు హీరోలు. ఐదో సినిమాకి 5 హీరోలు. అది అది చేద్దాం కానీ మళ్ళీ ఇలాగే నాకు టైం బాగుంటే 3 months అలా పెట్టదు సార్. 5 కదా ఎంతమంది చేద్దాం కానీ నాకు 3 months అంతే. 5 నెలలు ఇవ్వండి, ముగ్గురికి 3 నెలలు ఇచ్చారు కదా, 5 నెలలు ఇవ్వండి. బట్ అంతేనా? ఐ మీన్ కమింగ్ టు అంతేనా? యాక్చువల్లీ ఛాలెంజ్. మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్, సబ్జెక్ట్ డిమాండ్స్ సమ్ ఆర్టిస్టులు ముగ్గురు కావాలి, ముగ్గురు ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్. సో ముగ్గురు ఈక్వల్ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి. సో మాకు ముగ్గురు హీరోలు దొరికారు. సో బట్ వి డింట్ ఫీల్ ఎనీథింగ్. వీళ్ళు ముగ్గురు దే వెరీ కోఆపరేటివ్, వెరీ ఫ్రెండ్లీ. సో అంతా బాగా జరిగింది. సో మనం యాక్చువల్లీ సబ్జెక్టు రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూస్ చేస్తాం. నేను ముగ్గురు హీరోలతో సినిమా చేయాలని బయలుదేరలేదు. ఒక సబ్జెక్ట్ తీసుకుని దానికి కావాల్సినది చేసామన్నమాట. అది అయితే 80 daysలో పూర్తి చేయడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట. ఎందుకు ఒక హీరోతో సినిమా చేయడం రోజున చాలా కష్టం అయిపోయింది. యాక్చువల్లీ మేము పండగకి జాన్యువరి రిలీజ్ చేద్దామని ప్లాన్. ఆ ప్లాన్ మేము సెప్టెంబర్ 9th స్టార్ట్ చేసాం షూటింగ్. సో జాన్యువరి రిలీజ్ చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ డే అండ్ నైట్, ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవన్నీ చేసి తయారు చేసాం. ఓకే, కొన్ని అవాంతరాలు వచ్చినాయి. తర్వాత 3 సినిమాలు వచ్చినాయి. మళ్ళీ 4వ సినిమా ఎందుకని మేము ఆగామన్నమాట. అదర్వైజ్ మా ప్లాన్ వాజ్ టు కమ్ ఫర్ పొంగల్. సో దానివల్ల మేము 81 days డే అండ్ నైట్, సండేస్, హాలిడేస్ ఎవ్రీడే చేసాం. Congrats, sir. రోహిత్ గారు, మీ పెద్దనాన్న చంద్రబాబు గారికి చూపించారా సినిమా? నిన్నే రిలీజ్ అయిందండి. చూపించే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు డెఫినెట్గా చెప్తానండి, వాళ్ళు ఇన్ఫార్మ్. సో ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను. కంగ్రాట్స్. యా థ్యాంక్స్. మనోజ్ గారు ఇక్కడ మనోజ్ అనే యాక్టర్ మనోజ్ అనే యాక్టర్ సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పర్ఫార్మర్గా మీరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఈ 9 yearsలో మీరు సినిమా పరంగా మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు? మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి? సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి. ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఆ ఏవి చూశానో, ఏం కోల్పోయాను, ఎంత కోల్పోయాను, అంటే కోల్పోయాను అనే దానికంటే ఎంత దూరం అయ్యానో ఒక సినిమా పరంగా. నేను సిల్వర్ స్క్రీన్కి దూరమే ఉన్నాను కానీ జనాలకి, సినిమాకి దూరంగా లేనని ఎప్పుడు టచ్లోనే, ఎప్పుడు దగ్గరలోనే, ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ స్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే యూజువల్గా థియేటర్ విజిట్స్ చేస్తాము. అండ్ ఈసారి అందరూ వచ్చి అడిగారు, ఇన్ని సంవత్సరాలు అయింది పద థియేటర్కి వెళ్ళవా రావా అని. నాకెందుకో కథల బుద్ధి కాలేదండి. నేనంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూ ఉంటే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజం చెప్పాలంటే మనోజ్ గారు, నారా రోహిత్ గారు, సాయి గారు, మాకు అనిపించిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి తెలుసా? మాకు కోపం వచ్చింది యాక్చువల్లీ. అలాంటిది అసలు ముగ్గురు హీరోల ఇంటెన్స్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజం చెప్పాలంటే మనోజ్ గారు, నారా రోహిత్ గారు, సాయి గారు, మాకు అనిపించిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి తెలుసా? మాకు కోపం వచ్చింది యాక్చువల్లీ.
ఇంత మంచి పర్ఫార్మర్లు స్క్రీన్కి ఇన్నాళ్ళు దూరం అయిపోతే ఎలాగా అని అనిపించింది అనమాట. అంత మిస్ అయ్యాము. అంతకంతా ఫుల్ మీల్స్ పెట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ ముగ్గురికి వెరీ వెరీ స్పెషల్ వెల్కమ్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా మా ముందుకు తీసుకొచ్చినందుకు. విజయ్ కనకమేళ్ళ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. మీ పేరులో ఉన్నట్టుగా కనకం లాగానే మీరు ఏది ముట్టుకున్నా బంగారమే, ఏం చేసినా బంగారమే అని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సక్సెస్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ బ్లాక్ బస్టర్. అండ్ అఫ్ కోర్స్ శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ అనే మాట కూడా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సీక్వెన్సెస్లో అయితే మాకు పూనకాలే వచ్చాయి. అమ్మో అసలు సాయి గారు అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. అసలు ఇంటర్వెల్లో మేము చూస్తున్నది మా బెల్లం గారినేనా అని అనిపించింది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, ఓహో అది తనకే సొంతమా, మేము అనకూడదా? ఓకే అయితే సరే అయితే తన అదితికి మాత్రమే వదిలేద్దాం అయితే. ఎనీవేస్ ఎస్. అండ్ అఫ్ కోర్స్ నారా రోహిత్ గారు అయితే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పాలి మాకు సినిమాలో. అస్సలు అమ్మో ఆ తోటలో ఆ సీక్వెన్స్ ఒక 10-15 మినిట్స్ పాటు నారా రోహిత్ గారు కుమ్మేశారండి. వీరు లిటరల్లీ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చూసాము అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. యూ జస్ట్ స్టోల్ ద షో అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఇక మా గజపతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మనోజ్ గారు వాట్ అన్ ఎంట్రీ. అసలు మీరు అలా రావడమే థియేటర్లో అసలు ఆ గోల అరుపులు మామూలుగా లేదనమాట. అక్కడే అర్థమవుతుంది మీకోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇక అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్లో మీరు ఇచ్చిన ట్విస్ట్లు, మీ క్యారెక్టర్లో మాకు వచ్చిన సర్ప్రైజ్ రెవల్యూషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉన్నాయి. కానీ ఈసారి మీరు కనిపించిన లోటు తీర్చడం మాత్రమే కాదు, మాకు ఇంకొక లోటు కూడా తీర్చారు. దట్ ఈస్ మోహన్ బాబు గారు కూడా కనిపించారు మాకు సినిమాలో. దట్ డిక్షన్, దట్ పవర్ఫుల్ యునో యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో అక్కడక్కడ మాకు మోహన్ బాబు గారిని కూడా చూసినట్టు అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ అదితి యాడ్ చేసే ఎనర్జీ మామూలుగా ఉండదు, మనందరికీ తెలిసిందే. సచ్ అ లైవ్లీ అండ్ లవ్లీ పర్ఫార్మెన్స్ అదితి. వెరీ హ్యాపీ టు సీ యూ. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు డెబ్యూ బ్లాక్ బస్టర్. సో ఎస్, మరి ఇంత అద్భుతమైన యునానిమస్ రెస్పాన్స్, మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ అనే తేడా లేకుండా ఈరోజు అందరూ థియేటర్స్కి వెళ్ళి సూపర్ ఎక్స్పీరియన్స్ని మా అందరికీ కలగజేసింది మూవీ అని చెప్తున్నారు అని అంటుంటే డెఫినెట్గా థియేటర్స్లో ఇలాంటి సినిమా కదా మనం చూడాలి, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కదా మనం చూడాలి అనిపించే రేంజ్లో సినిమా సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా ఈరోజు మా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు మొత్తం టీం అందరినీ మన ముందుకు తీసుకొచ్చేసారు. సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సత్యసాయి ఆర్ట్స్ ఎప్పుడు ఏది తలపెట్టినా ఒక మంచి కన్విక్షన్తో, నమ్మకంతో మా ముందుకు తీసుకొస్తారని తెలుసు. మరోసారి ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన టీమ్కి థ్యాంక్ యూ చెప్పడానికి, అండ్ అఫ్ కోర్స్ ఓల్డ్ అంత సపోర్ట్ ఇచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడడానికి టీం రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా శ్రీచరణ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. డైరెక్టర్ గారు మీరు వస్తేనే ఆ ఎనర్జీ వస్తుందంట స్టేజ్ పైన. ప్లీజ్ వెల్కమ్ శ్రీచరణ్ పాకాల గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆలస్యం చేయకుండా మా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ఇంత చక్కటి సినిమాని, ఇంత అద్భుతమైన సినిమాని మనకు అందించిన ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ మన హ్యాట్రిక్ సక్సెస్ని అందుకున్న డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. భైరవంతో బ్లాక్ బస్టర్ బీభత్సాన్ని అందుకుని ఒక కమర్షియల్ స్పేస్లో కూడా ప్రేక్షకుల్ని ఏ రేంజ్లో ఆయన ఎంటర్టైన్ చేయగలరో ప్రూవ్ చేసుకున్నారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పేస్తూ ఇక ఆలస్యం చేయకుండా మన highly talented and very beautiful Aditi Shankar ki on to the stage welcome చెప్పేద్దాము. ఇంత మనకి టెస్టోస్టిరాన్ హై ఉన్నటువంటి సినిమాలో అదితి లాంటి పర్ఫార్మర్, ఆనంది లాంటి పర్ఫార్మర్, దివ్య గారు లాంటి పర్ఫార్మర్స్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. ఎవరికి వారే ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారో. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన
టెర్రిఫిక్ పర్ఫార్మర్ నారా రోహిత్ గారికి ఆన్ టు ద స్టేజ్ స్వాగతం పలికేస్తున్నాము. నారా రోహిత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆఫ్ కెమెరా ఒక రకమైన ఎనర్జీ అయితే ఇక ఆన్ కెమెరా మనం తట్టుకోలేనంత ఒక ఇంటెన్స్ ఎనర్జీని పంచేటువంటి వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్న మన మంచు మనోజ్ గారికి ఇప్పుడు ఆన్ స్క్రీన్ వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. అండ్ ఎప్పటికప్పుడు బోల్డ్ అంత ప్యాషన్తో బోల్డ్ అంత డెడికేషన్తో ఇలాంటి సినిమాల్ని మన ముందుకు తీసుకురావడంలో ఎప్పుడు ముందుండే మన అమేజింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ఈసారి మరింత కొత్తగా మరింత ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తోటి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సో ఫస్ట్లీ ఒక్క ఫోటో ఆప్ ఫర్ ద మీడియా. ఫోటో అయ్యేదాకా సౌండ్ కట్ చేయండి ప్లీజ్. ఒక్కసారి ఎస్ నో అలాగే స్మైల్స్ తోటి మా ఛానల్ కెమెరాస్ కూడా చూసారంటే ఓకేనా ఛానల్స్ ముగ్గురు ఎస్ యాక్చువల్లీ కాన్ గెట్ ఇనఫ్ ఆఫ్ దిస్ అనమాట. మళ్ళీ ఇలా ముగ్గురు హీరోల్ని ఒకే సినిమాలో చూసే ఛాన్స్, ఒకే వేదిక పైన చూసే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందో. సో ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి టీం మెంబర్స్ మాటల్లో వారి ఆనందాన్ని, వారి థ్యాంక్ యూస్ని అన్నిటినీ వినేసిన తర్వాత మన మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. టు స్టార్ట్ విత్ శ్రీచరణ్ గారు మొదలు పెట్టేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్కి, ప్రెస్కి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. డైరెక్టర్ విజయ్, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు, అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారు రాధమోహన్ గారు, అండ్ ఆర్ వెరీ ఓన్ అదితి. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ, అండ్ since it's become a blockbuster, I'm even more happy. Thank you అండి. నా సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత పెద్ద హిట్ చేసినందుకు, అండ్ ఈ మూవీ ఓవరాల్గా కూడా ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ అగైన్ థ్యాంక్ మై టీమ్ మెంబర్స్, మై టెక్నీషియన్స్, నా లిరిసిస్, ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు. సో యాక్చువల్లీ మా మీడియా ఫ్రెండ్స్ ఎలాగో బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతారు, దాని నుంచి బోల్డ్ అని ఆన్సర్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదామా విత్ యువర్ పర్మిషన్, విత్ ఆల్ ఆఫ్ ఎస్. సో ఓవర్ టు మీడియా. మనోజ్ గారు. మూర్తి గారు రాలేదా?
కాదు మేము తిరుపతికి వెళ్ళాలి మేము కమిట్మెంట్. మనోజ్ గారు సార్ అన్న. మనోజ్ గారు గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్న థ్యాంక్స్, సేమ్ ఇయర్ అన్న, గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి? ఆ, చాలా మంది మీ మార్నింగ్ షో పడలేదేమో, అలాగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది మీదిని. అవును. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా, లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? కదలప్ప. మీరే కదా నా రోజు ఇచ్చి తీసుకున్నారు. ఇచ్చేది Just kidding కదా అండి. వెనక్కి. అంటే మన వచ్చిన సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా పని చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది, అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్, అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప, అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ భయ్య, అయ్యా ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా, ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం? స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకు ఉంది, ప్లస్ చాలా బ్యాలెన్స్, అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ, వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది, ఎంత కష్టపడ్డారు? ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది నాకు. ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. కథలో 3 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. కథ చేసుకున్న ప్రాసెస్లో, అంటే చేంజెస్ చేసుకున్న ప్రాసెస్లో 3 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఆ ఇమేజ్ని పెట్టుకోవాలి, కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి, 3 క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది. కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురితో చాలా ఈజీ అయిపోయింది. శ్రీని గారు సార్, అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది. సీత, రాక్షసుడు, భైరవం చూస్తుంటే ఈ అండర్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. పెర్ఫార్మెన్స్ వైపు చూసుకున్నా మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ 3 సినిమాల్లో. భైరవంలో కొన్ని సీక్వెన్స్లు అయితే టాప్ నాచ్ అనిపించింది. ఆర్టిస్ట్గా ఒక అప్లిప్ చూస్తున్నాం సినిమా బై సినిమా. భైరవం జర్నీ అనేది ఆర్టిస్ట్గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది, ఆడియన్స్గా. మీ ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా అండి, నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్గా లాంజివిటీ ఉండాలంటే మట్టుకి పర్ఫార్మెన్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి, సినిమా ఉండాలి, కథ ఉండాలి, అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి, సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు. సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అండి. రోహిత్ గారు సార్, అంటే ఒక ఇంటెన్సిటీని ఎక్కడ తగ్గించకుండా ఒక సెటిల్నెస్ని యాడ్ చేశారు. మాకు కంపారిటివ్లీ చూస్తే అది చాలా సూపర్గా వర్కౌట్ అయింది అనిపించింది. థ్యాంక్ యూ. ఒక అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, కంపారిజన్స్లోకి వెళ్లకుండా మీ ఓన్ వర్షన్ డెలివరీ చేయడానికి కాన్షియస్గా తీసుకుని డెస్టినీ? యాక్చువల్ రైట్ టీమ్ ఉండడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. విజయ్ క్లారిటీ ఉంది, సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనేది. సో విజయ్తో మాట్లాడి ఇలా చేస్తున్నాను ఓకే కదా అనుకొని అలా చేయడం జరిగింది. మనోజ్ గారు, రోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్. అంటే వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు, సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది. ఎలా తీసుకుంటారు? దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి, అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది, వాడికి అంత చాలా వరకు ఆ పెయిన్ ఉంది. ఆ క్యారెక్టర్కే డెప్త్, అంత పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్, అండ్ ఆ బర్డన్ కూడా లాట్ కీప్స్ క్యారీయింగ్. సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధానం ఎప్పుడు చూసినా గుర్ర ఉంటారు అనమాట. ఆర్ఆర్ కూడా అద్దరు అని పెట్టాడు.
సార్ నాకు ఈ సినిమాకి నేను డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకి కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్లో. ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు. చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఐ ఓ యూ అలాట్ అండి. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో ఎదుట ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ అండ్ యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి, ఆనంది అండ్ దివ్యా పిల్లయ్య గారు, ఎవ్రీ వన్. ఎస్ అండి. మనోజ్ గారు ఇక్కడ 9 years తర్వాత ఆల్మోస్ట్ రీ ఎంట్రీ ఇచ్చారు. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గట్రా అండ్ ఆడియన్స్ నుంచి కానీ. ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్? ఒకటని చెప్పలేనండి అలాగ ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఓన్లీ థింగ్ యునానిమస్గా ఆన్ అన్ యావరేజ్ నేను వినింది వచ్చేసి వి మిస్డ్ యూ అ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను అంటే కొన్ని వీడియోస్ ఎలాగో ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో. అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్ నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది. ఇట్ వాస్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి. అది చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి, చెప్పలేను అది. ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్ అండి, పెద్దలు చేసుకున్న పూజలు. ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ సార్, ఇప్పుడు పాత సినిమాలు రీ రిలీజ్ల వల్ల కొత్త సినిమాలు థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి ఇంత ముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు కలేజా రీ రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది? క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఏంటంటారు? పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని. సో రీ రిలీజ్ల వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. సో ఇప్పుడు కలేజా రీ రిలీజ్ అయింది, కొంతవరకు అది కరెక్టే, కానీ ఏది మనం ఆపలేం. ఆడియన్స్ పాత సినిమా చూస్తారంటే వెల్కమ్, వాళ్ళు చూస్తారు, తప్పదు కదా. ఇది ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇది ఎవరికి అలవాట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకళ్ళు చేశారు కానీ ఇంకోళ్ళు చేసి నేను కూడా చేస్తాను మా బెంగాల్ దగ్గర, తర్వాత తెలీదు. సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్, అది తప్పదు. ఆడియన్స్ ఇది చాయిస్, వాళ్ళు ఏ సినిమా చూడాలనుకుంటే చూస్తారు. పాత అంటే పాత చూస్తారు, ఇప్పుడు కరెంట్ అంటే కరెంట్ చూస్తారు, లేదా ఇంకో దానికి వెయిట్ చేస్తారు. సో ఇదంతా ఆడియన్స్కే మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్, మనం ఆపలేం. దానికి ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా వి కాంట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఛాంబర్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ కానీ కలెక్టివ్ డెసిషన్ టైప్లో, అంటే పెద్ద సినిమాలు కానీ లేదంటే సినిమాలు రిలీజ్ లేని టైంలో రీ రిలీజ్లు చేసి కొత్త సినిమాలు వచ్చిన టైంలో దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఏమన్నా? ప్రతి వారం ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటుంది, పాత సినిమాలు 100 కొద్ది ఉన్నాయి. ఎలా చెప్పండి, ఎలా సార్ట్అవుట్ చేస్తారు? తప్పదు కదా. సో ఛాంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫ్రీడమ్. ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఎవరు ఆపలేరు. రిక్వెస్ట్ చేయొచ్చు, ఆ రిక్వెస్ట్ ఎంతవరకు వాళ్ళు అబ్లైజ్ చేస్తారనేది మనకు తెలియదు. సో ఇది కొంచెం కష్టమైన పనే. సో ఛాంబర్లో ఇంతవరకు డిస్కషన్ జరగలేదు. మేబీ మీ సజెషన్ వల్ల నెక్స్ట్ టైం ఛాంబర్లో మాట్లాడతాం, ఏమన్నా చేయొచ్చేమో. అంటే ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేయమని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త సినిమా ఫ్రైడే సాటర్డే సండే అయిన తర్వాత రిలీజ్ ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది ఇద్దరికి బాగుంటుంది. ఇది నాకు తట్టిన ఐడియా, డిస్కస్ చేయాలి. వెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సార్ ఐ వాంట్ టు నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అని. ఎస్ దర్ ఇస్ అ స్లైట్ ఎఫెక్ట్ అండి. అండ్ మై రిక్వెస్ట్, నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది. అండ్ సో వీఆర్ మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి, అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి. అండ్ అన్ని పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు, అండ్ యు నో దాట్. అండ్ ఇలాంటి టైంలో ఐ జస్ట్ నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే, రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బీ ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా ఉంటుంది.
అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్కి టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు అన్ని మంచి డేట్స్ అన్ని తీసుకుంటారు కాబట్టి. సో ఐ థింక్ దర్ షుడ్ బి సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ. బెల్లంకొండ సురేష్ గారు, మీ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా క్లైమాక్స్ అలాగే ప్రీ ఇంటర్వ్యూల గురించి మాట్లాడుతున్నారు. ఆ పూనకం షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ఎంత హోంవర్క్ చేశారు మీరు? అంటే చెప్పాలంటే బ్లైండ్గా డైరెక్టర్ గారిని బిలీవ్ చేశానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కథ ఎక్సైట్ చేసిన పాయింట్ అనమాట. సో తెలియకుండా నేను కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఒక ఆయు పట్టులాగా. సో చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మీకు తెలుసు పూనకాలం అనేది మోస్ట్లీ ఉమెన్కి వస్తుంది. మనం చూస్తుంటే కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉమెన్కి వస్తుంది. యాక్చువల్లీ నిన్న నాకు ఒక జర్నలిస్ట్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సార్ మామూలుగా పూనకం అనేది లేడీస్కి వస్తుంది, కానీ మీరు చేస్తే అది చాలా బిలీవబిలిటీగా ఉండింది. అండ్ అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే చాలా కత్తు మీద సాధనలాగా అండి. ఏంటంటే అది వెరీ ఛాలెంజింగ్. అటు వెళ్ళకూడదు, ఓవర్పడకూడదు, అటు తక్కువ అవ్వద్దు. సో ఆ కరెక్ట్ మీటర్ని పట్టుకోవడం అనేది చాలా టఫ్. బట్ లక్కీలీ నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకొని దాన్ని చేయడం జరిగింది. లిటరలీ గూస్ బంప్స్ అండి. అయితే ఎన్ని టేక్స్ తీసుకున్నారు దానికి? థ్యాంక్ యూ అండి. నాకు అంత గుర్తులేదండి డైరెక్టర్ గారికి మోస్ట్లీ. బట్ నాకు తెలిసి 1-2 టేక్స్ 3 మ్యాక్సిమం అయిపోయినాయండి. అంటే అది ఆ తెలుగు నా కుంకుమ అవన్నీ బాడీ మీద మొత్తం వేసుకునేసరికి తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. మీరు అన్నట్టు కాంతార వైపు కూడా క్రియేట్ అయింది కొంత. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ విజయ్ గారు. భయ్యా. హాయ్ సార్. అంటే నేను ఒరిజినల్ చూశాను, కానీ మీరు చేంజెస్ చేశారు, బాగుంది. పక్కా తెలుగు కమర్షియల్ ఫిల్మ్లా చేసుకొచ్చారు. అయితే 1-2 కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కొంచెం స్పీడ్ బ్రేకర్ అనిపిస్తుంది అంటున్నారు. ఆ సాంగ్స్ ఎక్కువ యాడ్ చేయడానికి శ్రీచరణ్ పాకాల మీ ఫ్రెండ్ అని పెట్టారా, లేదు అంటే అలానే సినిమా కమర్షియాలిటీ కోసం ఇచ్చారు? అంటే ఫస్ట్ కథ వచ్చినప్పుడు అసలు అంటే శ్రీచరణ్ పాకాల కాదు, అంటే మా ప్రొడ్యూసర్స్ హీరో కూడా ఎప్పుడు అడగలేదు నన్ను సాంగ్ ఏదైనా పెడదామని. సెకండ్ హాఫ్ బ్రేక్ కోసం, అంటే మన తెలుగు ఆడియన్స్ కోసం, కొంచెం మార్క్స్ ప్రేక్షకుల కోసం చిన్న బ్రేక్ కోసం పెట్టాం. అంటే ఒకటే టెంపోలో ఉన్నా కానీ అక్కడ వరకు మనం బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోద్ది, మధ్యలో చిన్న ఒక రిలాక్స్ మూడ్ ఇవ్వాలి, అందుకోసం సాంగ్ పెట్టడం జరిగింది. అంతే తప్ప శ్రీచరణ్ నా ఫ్రెండ్ అని లేదా సాయిబ్రో నాకు అవకాశం ఇచ్చాడని కాదు. అది అక్కడ స్పేస్కి అవసరం అనిపించింది అంతే. శ్రీచరణ్ గారు చాలా తప్పు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్. కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీరు మీకు కాదు, అంటే ఫస్ట్ టైం ఒక మాస్ సాంగ్ ఇచ్చాడు, ఒక సెట్ సాంగ్. మీరు ఇలా అడిగేసరికి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినాడు వద్దేమో బ్రో అని అంటాడు. అంత భయపెట్టేది ప్లీజ్ దయచేసి. ఇది డైరెక్ట్ గొచ్చమాకే ఇంకా. సో మీరు అంటే చేసిన సినిమాల్లో సెలెక్టివ్గా కొన్ని సినిమాలు బాగా చేస్తారు, లైక్ మన అడవి శేషు కానీ అయితే విజయ్ గారికి కానీ బాగా చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి మీరు బాగా అంత ఎఫెక్ట్ఫుల్గా పెట్టడానికి కారణం? మిగతా వాటికి కూడా అదే ఎఫర్ట్ పెట్టానండి, సేమ్ ఎఫర్ట్ పెట్టాను. కానీ ఇక్కడ ఒక సింక్ అంటూ ఏర్పడిపోయింది కదా, నాందితోటి సింక్ ఏర్పడిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఏది కొడితే యూనో తను తీసే విజువల్కి సూట్ అవుతుందో అలా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. లైక్ వైజ్ అడవి శేష్ తోటి ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో అది ఆ సింక్ ఉంటుంది. సిద్ధు కూడా. విజయ్ గారు ఇంకొక క్వశ్చన్ అండి, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా? అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి కొంచెం అంటే కాంతారా ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో ఈ రిఫరెన్స్లు మీకు ముందే వస్తాయని ఐడియా వచ్చిందా లేదా? లేదండి, అంటే డెఫినెట్గా దేనికైనా వస్తాయండి, సినిమాకైనా వస్తాయి. అంటే ఆ మూడ్లో చేసినప్పుడు పోనకొంత ఇప్పుడు కాదండి, ఇంతకుముందు చేసినప్పుడు అమ్మవారి సినిమా చేస్తుంటే అది వస్తాయి కదండి. మన కంటెంట్ మనం అంత స్ట్రాంగ్గా చెప్పి మన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ శ్రీను గారు, దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగానే మాట ఇచ్చినట్లు కాంతార రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తానన్నారు, ఇచ్చేశారు. నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ అనేది చాలా కనిపించింది. సో దాని గురించి చెప్పండి సార్. సో అంటే పూనకం ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే మీ డెలివరీ అనేది డైలాగ్ డెలివరీ అనేది చాలా బాగుంది. సో దాని గురించి.
అంటే అది కూడా అదైతే బాగా ప్రాక్టీస్ చేసామండి. ఎందుకంటే డైరెక్టర్ గారు ముందుగానే నాకు 2-3 డేస్ బిఫోరే పంపించి సార్ పర్ఫెక్ట్‌గా దాని వాయిస్ నోట్ పంపించేవాళ్ళు మా సత్య హరీష్ రైటర్ గారు. సో వాళ్ళు ప్రాపర్ వాయిస్ నోట్ సార్ ఒక 2, 3 రోజులు ముందే పంపించారు. 2, 3 రోజులు ప్రాక్టీస్ చేసి ఇంకా బై హార్ట్ చేయాల్సి వచ్చిందనమాట అది. సో బట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నాకు యూజువల్ ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో బాగా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాను. మనోజ్ అన్న. అన్న మీరు అంటే ముగ్గురు కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది ముగ్గురు క్యారెక్టర్స్‌లో. అందులోనూ మిగతా క్యారెక్టర్స్‌తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్‌కి అప్లాజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనేది బయట టాక్. సో దానికి మీరేమంటారు? ఐ వుడ్ సే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ప్లేడ్ దేర్ రోల్ అండి. అండ్ అందరికీ మామూలుగా ముగ్గురు అలా చేసినప్పుడు ఒకరికి పేరు రావడం, ఒకరు తక్కువ రావడం యూజువల్‌గా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మూవీ వరకు ఆల్ 3 ఆఫ్ us గాట్ ఈక్వల్ నేమ్స్. అండ్ దట్స్ డైరెక్టర్ గారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ముగ్గురికి పేరు వచ్చేలా చేశారు. సో ఐ వోంట్ బిలీవ్ నా ఒక్కడికే పేరు వచ్చిందంటే ఐ వోంట్ బిలీవ్ అండి. 3 ఆఫ్ us డిడ్ ద ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఎస్పెషలీ దే బోత్, నాదేమో కానీ వాళ్ళిద్దరు మాత్రం దుమ్ములేపారు. అందుకే రిలీజ్ రోజు మీరు పెట్టిన క్యాప్షన్ అనేది నిజంగా యాప్ట్ అయింది అనిపించింది చూసిన తర్వాత. నిజంగానే ఆయన కొడుకు వచ్చాడు అని అనిపించింది. ఆల్ ది బెస్ట్ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు. సో చాలా సెటిల్డ్‌గా కనిపించే మీరు కూడా చాలా బాగా చేశారు. మీ క్యారెక్టర్‌తో మొత్తం రివాల్వ్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేశారు. సో మీ హోంవర్క్ కానీ సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న శ్రద్ధ ఎలా? అంటే నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదండి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంత మాసీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ చేయడం. సో నేను ముందే చెప్పినట్టు విజయ్‌తో మాట్లాడి సో ఈవెన్ దెర్స్ అ రిఫరెన్స్ ఇన్ తమిళ్. సో బట్ ఏంటంటే ఆయన్ని ఇమిటేట్ చేయకూడదు అనేది ఒక కాన్షియస్ ఎఫర్ట్ ఉండేది. సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ మనోజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈవెన్ మనం ఎంత యూ నీడ్ టు బీ మోర్ సటిల్. ఒక టూ స్ట్రాంగ్ బేసికలీ దే ఆర్ మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఆన్ స్క్రీన్. సో ఐ నీడెడ్ టు నా స్ట్రెంగ్స్ మీద నేను వర్క్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ విజయ్. ఇలాంటి ఒక ఇట్ ఈస్ లైక్ మనం ఎంత చేసినా డైరెక్టర్కి ఏం కావాలనేది హీ నోస్ బెటర్, హీ కెన్ జడ్జ్ మీ బెటర్. నాకంటే తను హీ అండర్స్టాండ్స్ ద హోల్ ఫిల్మ్ టోటల్గా. సో డెఫినెట్గా విజయ్ వల్లే ఐ కుడ్ బ్రింగ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్ అండి. అదితి. ఎస్. సో జెన్యూన్ అండ్ సో ఎనర్జెటిక్ పర్సన్ యు ఆర్. సో చూస్తుంటే అర్థమవుతుంది మాకు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అందులోకి శ్రీను గారి కాంబినేషన్ మీది ఎక్సలెంట్గా ఉంది. ఆ ట్రెడిషనల్ లుక్ కూడా. సో మీరు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I'm just very happy, and first of all, thank you so much. And I've had such a warm welcome here. I couldn't have asked for like a better debut to work with such a talented team. So thank you, Vijay Garu, for the opportunity, and congratulations to the whole team. I'm so happy to be part of this. డైరెక్టర్ గారు, Yeah. అంటే ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమాలో ఒక హీరో, సెకండ్ సినిమాలో ఒక హీరో, అలా సింగిల్ హీరోలతో వచ్చారు. హ్యాట్రిక్ కొట్టే టైంలో ముగ్గురు హీరోలను పెట్టుకొని కొట్టాలనే కాన్ఫిడెన్స్తో ముగ్గురిని పెట్టుకున్నారా? ఈ కథను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్? అంటే అలానే కదండి, ఈ కథలో ముగ్గురు కావాలి అంతే తప్ప నేను 3 ప్లాన్ చేసుకుని అలా ప్లాన్ చేసుకుని నాలుగో దానికి 5 దానికి కింద చచ్చిపోతామ్మా. అలా ఎవరు దొరకరన్నమాట. కథను బట్టే అండి. కథను బట్టి రేపు రాసుకున్న కథల్లో కూడా 2 హీరోలు అవ్వచ్చు, 3 హీరోలు అవ్వచ్చు, లేదా ఇంకో గెస్ట్ అపిరెన్స్ 4 హీరో రావచ్చు, చెప్పలేము. కథ అవసరం బట్టి వెళ్తాం తప్ప నా 3వ సినిమా కాబట్టి నేను ముగ్గురితో చేయాలి అనుకుంటే తప్పది. అంటే అట్లా కాదు, అంటే ఒక డైరెక్టర్లో కొన్ని ఎమోషన్స్ని బలంగా చెప్పాలి. అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే రేంజ్కి వెళ్ళాలనే ఇదిలో తన క్యాపబిలిటీస్ని చెప్పడం కోసం కూడా చేసి ఉండొచ్చు కదా. అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్టులలో హీరో వల్ల లేకపోతే తనకుండే ఇమేజ్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ కమర్షియల్ హీరోస్ దొరికినప్పుడు కమర్షియల్ కథని కొంచెం బిగ్గర్గా చెప్పే అవకాశం ఉంటుంది కదా. దానికోసం ముగ్గురు స్టార్స్ని తీసుకున్నారా అని దాని చాలానే కదా కథను బట్టే. కానీ అంటే నాకు 3 హీరోలు దొరకడం, నా 3వ సినిమా కానీ కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథ దొరికింది. నా 3 హీరోలు దొరికారు. వెల్ హ్యాపీ. ఎందుకంటే ముగ్గురు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురికి కంబ్యాక్ అని అందరూ అంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అది. సీను గారు, మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టారర్ చేస్తున్నారు. దట్టు మనోజ్ అంటే మల్టీ స్టారర్ ఫిల్మ్స్ వేదం నుంచి చాలా మందితో చేశాడు. అటు
అన్న లక్ తీసుకుందాం. అయితే అంటే ఇక్కడ ఒక భయం కూడా ఉంటుంది. మనోజ్ జనరల్‌గా తినేస్తాడు యాక్టింగ్‌లో మిగతా వాళ్ళని. సో, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది గాని, ప్లస్ మీరు మనోజ్‌ని తట్టుకొని పెర్ఫార్మ్ చేయాలని, ప్లస్ అండర్ పెర్ఫార్మ్ చేయడం. ఒక మాస్ యాక్షన్స్ హీరో అండర్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కదా! సినిమా చూసి అడుగుతున్నారు ఈ క్వెషన్? ఓకే. చేయకముందు మీ అదే అండి. చేయకముందు ఏంటంటే అండి డెఫినెట్‌గా నాకు ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి నాకేంటంటే అందరికి మా ఓన్ స్పేస్ మాకుందండి. సో, అందుకే నేను ఈ కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా నేను అన్నకి పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం ఒక మంచి యాక్టర్‌తో పని చేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్టే చేస్తామండి. ఆటోమేటిక్‌గా అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ భైరవం. అండ్ అదే నన్ను మీరు చెప్పినట్టు అన్నప్పుడు వేదం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో, ఈ ఫిలిం అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ మేము ఇంకా ఛాలెంజింగ్‌గా ఇంకా బాగా వస్తానే అనుకున్నాను. మనోజ్ గారు. అతిథి గారు. అతిథి గారు. హలో సార్. హాయ్ అండి. మాకి మీ డబ్బింగ్ ఎప్పుడు చూడొచ్చు? తెలుగులో ఎప్పుడు డబ్ చేస్తారు? నెక్స్ట్ మూవీ ఫర్ షూర్ 100%. సో, మీకు గిచ్చమాకు లాంటి సాంగ్ ఫస్ట్ టైం కదా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే థియేటర్‌లో అది వేరే వైబ్‌ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్‌పెక్ట్ చేశారు? థ్యాంక్ యూ. మనోజ్ గారు. సార్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మనోజ్ అన్న. థ్యాంక్ సో, యూ. 9 ఇయర్స్ తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని పేరు చూస్తుంటే ఫ్యాన్స్‌కి కూడా చాలా అండ్ మీ డైలాగ్ డిక్షన్‌తో పాటు మీ డైలాగ్‌లో ఒక చిన్న ప్రాస కూడా ఉంటది. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే ఇంకొకసారి వరద గురించి సరదాగా మాట్లాడతానంగానే ఒక వైబ్ ఒకటి క్రియేట్ అయింది. సో, బేసిక్‌గా అలాంటి డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం మీ మాడ్యులేషన్ కూడా ఏమైనా ఉంటదన్న? అంటే రైటర్స్ రాసింది కాకుండా మీ ఓన్‌గా ఏమన్నా క్రియేట్ చేస్తారా? అంటే డైలాగు రాసిన విధానం అండి. ఆబ్వియస్లీ దాన్ని బట్టి ఒత్తులు అవన్నీ వస్తాయి ఐ థింక్. సో, ఇంకా ఆ మూమెంట్‌లో సత్య గారు రైటర్ గారు అది డైలాగ్ తీసుకురావడం, డైరెక్టర్ గారితో ఒకసారి అనుకోని ఒకటి అనుకోని ఎళ్లి చేసేయడమే అండి. అంతకు మించి ఇక్కడే వత్తాలి, అక్కడ వత్తాలని కొలత చేసి చేయలేదు. ఎమోషన్‌గా చెప్పేటప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కడ ఇవ్వడాలు పడిపోయినట్టున్నాయి అంతే. థ్యాంక్ యూ. అతిథి గారు. రోహిత్. అతిథి గారు. హాయ్. సో, అంటే ఫస్ట్ మీరు అంటే ఒక పల్లెటూరు అమ్మాయిలాగా కనిపించిన సినిమా ఇది. అంతకుముందు కొంచెం టామ్ బాయ్ క్యారెక్టర్‌లు చేసిన. సో, ఇది కొంచెం టఫ్ మీకు. అంటే బాడీ లాంగ్వేజ్ కానీ సో, It was అంటే chill only. ఆ కాస్ట్యూమ్స్ ఓకే. బట్ తెలుగులో నేను బట్ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎక్కడి నుంచైనా వేరే ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా? సో, దాని గురించి I usually don't work with any references. So, it was just input that I got from my director and my writer. And I've already worked on a rural project before. So, it was pretty easy. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. రోహిత్ గారు. శ్రీను గారు డాన్సెస్ ఎక్స్‌పెక్టెడే. మనోజ్ గారి అగ్రెషన్ కూడా ఎక్స్‌పెక్టెడే. మీరేంటంటే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపించారు. ఎందుకంటే అట్ టైమ్స్ అగ్రెషన్ సటిల్ గాని ఈవెన్ మీ లుక్ కూడా అక్కడక్కడ గ్రే హెయిర్స్ పెట్టి చాలా డిఫరెంట్‌గా కనిపించారు ఈ సినిమాలో. సో, టోటల్లీ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ మీ నుంచి. నాకే ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అండి. సో, ఐ ట్రైడ్ గ్రే హెయిర్ ఇంతకుముందు చిన్న ఓల్డర్ గెటప్ చేశాను. బట్ ఫుల్ ఫిల్మ్ కంప్లీట్‌గా అలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను మొన్న ఇంటర్వ్యూస్‌లో చెప్పినట్టే ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ ఆడియన్స్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్. సో, నేను ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేశాను ఈసారి. సో, అండ్ ద రెస్పాన్స్ ఇస్ వండర్‌ఫుల్ అండి. సో, వెరీ హ్యాపీ విత్ దట్. ఇక్కడ నుంచి కెరీర్ చాయిసెస్‌లో ఇలా వెరైటీ చూపిస్తారా? సోలో హీరోయే కాకుండా అన్ని డిఫరెంట్‌గా మిక్సప్ చేస్తారు. డెఫినెట్లీ అండి. ఏదైనా ఆథర్ బ్యాక్డ్ రోల్స్ వస్తే ఐ ఆల్వేస్ డూ. అప్పట్లో కూడా ఉండేవాడిలో నాది ఇట్ వాస్ లైక్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ ఐఎమ్ నాట్ ద లీడ్. బట్ నేనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇఫ్ ఇట్ ఇస్ ఆథర్ బ్యాక్డ్ అండ్ సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ లుకింగ్ యూ. ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి. సాయి గారు ఒక క్వశ్చన్. సార్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీమేక్స్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. రీమేక్స్ చేస్తారు ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు, రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక లాంగ్వేజ్కి. సో, మీరు అది థర్డ్ సినిమా లాస్ట్ రీమేక్ కూడా అండి. ఓకే. అంటే నేను అదే క్వశ్చన్ అడిగింది అనుకున్నా. ఫర్దర్ మంచి కథలు ఏదైనా వస్తే చేస్తారా లేకపోతే ఇంకా? అంటే తెలియదండి. ఇఫ్ రియాలిటీ ఎక్సైట్స్ డెఫినెట్లీ. బట్ నాకు అలా అయితే ఏం లేదండి. అంటే రీమేక్ అలా ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే
మీకు ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి. అది మాక్సిమం కొంతమంది ఆడియన్స్ కేటర్ అవ్వకపోవచ్చు. మన సైడ్ ఆడియన్స్‌కి. సో డెఫినెట్‌లీ ఐయామ్ ఓపెన్ అండి. గుడ్ గుడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సార్ ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్ సీన్. బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది అమాయకంగా అలా ఉంటూ ఈయనేమో సెటిల్డ్గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏంటి? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నట్టువి. సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెన్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ అండి. సీన్ అన్న, మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2. ఎప్పుడు దానికి కంటిన్యూషన్? ప్లానింగ్‌లో ఉందండి. ప్లానింగ్‌లో ఉంది, చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్. మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని. సో బాబాయ్ అయితే బాగానే ఉంటాను. ఎప్పుడైనా ఇరికించారా పోనీ? లేదండి, ఇంకా లేదా? ముందు ఇంకా లేదు. డైరెక్టర్ విజయ్. భయ్యా. సో మీరు ఈ సినిమా అంటే రీమేక్లో చేసిన వన్ ఆఫ్ ద ఫ్యూ చేంజెస్లో మనోజ్ రియలైజేషన్ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ చేంజ్ మీరు ఆ క్లైమాక్స్లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినిమా మొత్తం అంటే ఉన్న అదే ఏంటని చెప్పట్లేదు కదా. సో ఆ రియలైజేషన్ పాయింట్ అనేది ఆ క్యారెక్టర్ త్రూ దాన్ని రన్ చేయడం అనేది, సో ఆ థాట్ ప్రాసెస్ రైటర్స్ అండ్ మీ థాట్ వచ్చినప్పటికీ కూడా సో ఆ క్యారెక్టర్ సెటిల్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మేము సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మేము చేంజెస్లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ అండి అది. సెకండ్ పాయింట్ ఫస్ట్ పూనకం. దాన్ని పెళ్లి ఎపిసోడ్ నుంచి అండర్లైన్ చేయాలి, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది. ఒరిజినల్ అది ఉండదు, అది అండర్లైన్ చేయాలి ఫస్ట్ అనుకున్నది. అది ఫస్ట్ చెప్పిన చేంజెస్లో అదే నేను సాయి గారికి కూడా. సెకండ్ అనుకున్నది ఏంటంటే క్లైమాక్స్లో ఒరిజినల్లో ఉండకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ వేరు, క్యారెక్టర్స్ బిహేవియర్ వేరు, సేమ్ అలా ఉండకూడదు అనేసి దాన్ని ఇలా మార్చుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా మార్చుకున్నాము. అది చాలా మంచి చేంజ్. ఫస్ట్ అనుకుని చాలా కిక్ ఫీల్ అయినాయి ఫస్ట్. అంటే ఒక ఫ్రెండ్షిప్తోనే మళ్ళీ బాండింగ్తో వచ్చి ఒక ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది కదా, ఒక ఫ్రెండ్షిప్తోనే ఫినిష్ చేయాలి సినిమా. అంటే అది పాజిటివిటీ యాడ్ చేయడం కోసం చేసిన పాయింటా లేదంటే? లేదండి, నేను కథలో నేను ఫస్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించినవి కొన్ని ఉంటాయి కదా, ఈ కథలో మిస్ అయినవి ఇవి, వాటిని నేను మోర్ అండర్లైన్ చేయాలి, క్లైమాక్స్ కూడా ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. అందుకే క్లైమాక్స్లో ఎమోషన్స్ వినకూడదు, చేతిలో పట్టుకొని చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు, సెకండ్ డేనే కాబట్టి ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి అనుకున్నాం కాబట్టి. శ్రీచరణ్ గారు సార్, అంటే సినిమా మొత్తం బీజిఎం అదిరిపోయింది. బట్ ముగ్గురికి సపరేట్ థీమ్ మ్యూజిక్ అనేది ఒకటి ఉంది కదా, ఎవరికి మ్యూజిక్ ఇవ్వటానికి మీకు కొంచెం టఫ్ అనిపించింది? అలాగే అనిపించలేదు అండి. అంటే ముగ్గురికి సాలిడ్గా ఇవ్వాలన్న థాట్. ఇలాంటి క్వశ్చన్ అడిగితే 3 సినిమాలు పోతాయి దానికి. 1, 2 కాదు, 3 సినిమాలు మిస్ చేసుకుంటాడు దాన్ని. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా? కానీ ఉన్నట్టు చెప్పాలి. డెఫినెట్లీ ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఎక్కడ తక్కువ అవ్వకూడదు సౌండ్ పరంగా. సో ఒక్కొక్కటి లేపుకుంటూ వెళ్ళాం ఇంకా థీమ్ బై థీమ్. సో ఎక్కడ తగ్గలేదు. అండ్ ఐ హోప్ ఇట్ రెసిప్రొకేటెడ్ బ్యాక్ ఆల్సో. అంటే కొత్తగా ట్రాక్ ఏమైనా చేంజ్ చేశారా? అంటే ఇంతవరకు భైరవానికి ముందు వేరు, భైరవన్ తర్వాత వేరు, శ్రీచరణ్ పాకాల గారు బయట టాక్ నడుస్తుంది అదే. సో ఏంటి ఏమంటారు? అంటే ఇప్పుడు దాకా కొంచెం సైలెంట్ గా ఉండి ఇప్పుడు విజృంభించారు అనుకోవచ్చా? అంతే కదా. అంటే ఇది ఫస్ట్ అంటే నేను చేసిన మూవీస్ అలాంటివి ఎక్కువ.
ఏం తా కొట్టారన్నా? ఆ? ఏం తా కొట్టారు? మైలో. అంతే మెయిన్లీ దిస్ మై ఫస్ట్ కమర్షియల్. ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, కానీ చేసిన ఫిల్మ్స్ అన్నీ కొంచెం కొంచెం సటిల్గా ఉన్నాయి రిలేటివ్లీ. నాకు ఇలాంటివి ఇష్టం. అండ్ థ్యాంక్ యూ. రాధామోహన్ గారు సార్, ముగ్గురు హీరోలతో చేసి హిట్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ టైం 5 హీరోలు చేయాలనిపిస్తుంది. ఇంకా పెద్ద హిట్ కొట్టచ్చు. సార్ ప్లీజ్ మళ్ళీ నన్ను మాత్రం పిలవచ్చు సార్ దయచేసి. విజయ్ తోటి నెక్స్ట్ ఇప్పుడు హ్యాట్రిక్ అన్నారు సార్ అంటే చేద్దాం. ముగ్గురు హీరోలు, ఐదో సినిమాకి 5 హీరోలు. అది చేద్దాం, కానీ మళ్ళీ ఇలాగే నాకు టైం బాగుంటే 3 months అలా పెట్టదు సార్. 5 కదా ఎంతమంది చేద్దాం, కానీ నాకు 3 months అంతే. 5 నెలలు ఇవ్వండి. ముగ్గురికి 3 నెలలు ఇచ్చారు కదా, 5 నెలలు ఇవ్వండి. బట్ అంతేనా? ఐ మీన్ కమింగ్ టు అంతేనా? యాక్చువల్లీ ఛాలెంజ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్, సబ్జెక్ట్ డిమాండ్స్ సమ్ ఆర్టిస్టులు ముగ్గురు కావాలి. ముగ్గురు ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్. సో ముగ్గురు ఈక్వల్ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి. సో మాకు ముగ్గురు హీరోలు దొరికారు. సో బట్ వీ డింట్ ఫీల్ ఎనీథింగ్. వీళ్ళు ముగ్గురు దే వెరీ కోఆపరేటివ్, వెరీ ఫ్రెండ్లీ. సో అంతా బాగా జరిగింది. సో మనం యాక్చువల్లీ సబ్జెక్టు రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూస్ చేస్తాం. నేను ముగ్గురు హీరోలతో సినిమా చేయాలని బయలుదేరలేదు. ఒక సబ్జెక్ట్ తీసుకుని దానికి కావాల్సినది చేసామన్నమాట. అది అయితే 80 daysలో పూర్తి చేయడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట. ఎందుకు ఒక హీరోతో సినిమా చేయడం వాళ్ళ రోజున చాలా కష్టం అయిపోయింది. యాక్చువల్లీ మేము పండగకి జాన్యువరి రిలీజ్ చేద్దామని ప్లాన్. ఆ ప్లాన్ మేము September 9th స్టార్ట్ చేసాం షూటింగ్. సో జాన్యువరిలో రిలీజ్ చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ డే అండ్ నైట్, ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవన్నీ చేసి తయారు చేసాం. ఓకే, కొన్ని అవాంతరాలు వచ్చినాయి. తర్వాత 3 సినిమాలు వచ్చినాయి. మళ్ళీ 4వ సినిమా ఎందుకని మేము ఆగామన్నమాట. అదర్వైజ్ మా ప్లాన్ వాజ్ టు కమ్ ఫర్ పొంగల్. సో దానివల్ల మేము 81 days డే అండ్ నైట్, సండేస్, హాలిడేస్ ఎవ్రీడే చేసాం. రోహిత్ గారు, మీ పెద్దనాన్న చంద్రబాబు గారికి చూపించారా సినిమా? నేనే రిలీజ్ అయిందండి. చూపించే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు, డెఫినెట్గా చెప్తానండి. వాళ్ళు ఇన్ఫార్మ్. సో ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను. కంగ్రాట్స్. యా, థ్యాంక్స్. మనోజ్ గారు ఇక్కడ మనోజ్ అనే యాక్టర్ మనోజ్ అనే యాక్టర్ సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పర్ఫార్మర్గా మీరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఈ 9 yearsలో మీరు సినిమా పరంగా మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు? మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి? సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి. ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఆ ఏవి చూశానో, ఏం కోల్పోయాను, ఎంత కోల్పోయాను, అంటే కోల్పోయాను అనే దానికంటే ఎంత దూరం అయ్యాను ఒక సినిమా పరంగా. నేను సిల్వర్ స్క్రీన్కి దూరం అయినాను, కానీ అలాంటిది అసలు ముగ్గురు హీరోల ఇంటెన్స్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజం చెప్పాలంటే మనోజ్ గారు, నారా రోహిత్ గారు, సాయి గారు, మాకు అనిపించిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి తెలుసా? ఆ కోపం వచ్చింది యాక్చువల్లీ. ఇంత మంచి పర్ఫార్మర్లు స్క్రీన్కి ఇన్నాళ్ళు దూరం అయిపోతే ఎలాగా అని అనిపించింది అనమాట. అంత మిస్ అయ్యాము. అంతకంతా ఫుల్ మీల్స్ పెట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ ముగ్గురికి వెరీ వెరీ స్పెషల్ వెల్కమ్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాని ఇంత అద్భుతంగా మా ముందుకు తీసుకొచ్చినందుకు. విజయ్ కనకమేళ్ళ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. మీ పేరులో ఉన్నట్టుగా కనకం లాగానే మీరు ఏది ముట్టుకున్నా బంగారమే, ఏం చేసినా బంగారమే అని ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ సక్సెస్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ బ్లాక్ బస్టర్. అండ్ అఫ్ కోర్స్ శ్రీశరణ్ పాకాల గారి మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ అనే మాట కూడా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సీక్వెన్సెస్లో అయితే మాకు పూనకాలే వచ్చాయి. అమ్మో, అసలు సాయి గారు అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. అసలు ఇంటర్వెల్లో మేము చూస్తున్నది మా బెల్లం గారినేనా అని అనిపించింది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, ఓహో అది తనకే సొంతమా, మేము అనకూడదా? ఓకే. అయితే సరే, అయితే
కానీ అదితికి మాత్రమే వదిలేద్దాం అయితే. ఎనీవేస్ ఎస్. అండ్ అఫ్ కోర్స్ నారా రోహిత్ గారు అయితే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పాలి మాకు సినిమాలో. అస్సలు అమ్మో ఆ తోటలో ఆ సీక్వెన్స్ ఒక 10-15 మినిట్స్ పాటు నారా రోహిత్ గారు కుమ్మేశారండి. వీరు లిటరల్లీ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చూసాము అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. యూ జస్ట్ స్టోల్ ద షో అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఇక మా గజపతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మనోజ్ గారు వాట్ అన్ ఎంట్రీ. అసలు మీరు అలా రావడమే థియేటర్లో అసలు ఆ గోల అరుపులు మామూలుగా లేదనమాట. అక్కడే అర్థమవుతుంది మీకోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇక అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్లో మీరు ఇచ్చిన ట్విస్ట్లు, మీ క్యారెక్టర్లో మాకు వచ్చిన సర్ప్రైజ్ రెవల్యూషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉన్నాయి. కానీ ఈసారి మీరు కనిపించిన లోటు తీర్చడం మాత్రమే కాదు, మాకు ఇంకొక లోటు కూడా తీర్చారు. దట్ ఈస్ మోహన్ బాబు గారు కూడా కనిపించారు మాకు సినిమాలో. దట్ డిక్షన్, దట్ పవర్ఫుల్ యునో యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో అక్కడక్కడ మాకు మోహన్ బాబు గారిని కూడా చూసినట్టు అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ అదితి యాడ్ చేసే ఎనర్జీ మామూలుగా ఉండదు, మనందరికీ తెలిసిందే. సచ్ ఎ లైవ్లీ అండ్ లవ్లీ పర్ఫార్మెన్స్ అదితి. వెరీ హ్యాపీ టు సీ యూ. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు డెబ్యూ బ్లాక్ బస్టర్. సో ఎస్, మరి ఇంత అద్భుతమైన యునానిమస్ రెస్పాన్స్, మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ అనే తేడా లేకుండా ఈరోజు అందరూ థియేటర్స్కి వెళ్ళి సూపర్ ఎక్స్పీరియన్స్ని మా అందరికీ కలగజేసింది మూవీ అని చెప్తున్నారు అని అంటుంటే డెఫినెట్గా థియేటర్స్లో ఇలాంటి సినిమా కదా మనం చూడాలి, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కదా మనం చూడాలి అనిపించే రేంజ్లో సినిమా సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా ఈరోజు మా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు మొత్తం టీం అందరినీ మన ముందుకు తీసుకొచ్చేసారు. సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సత్యసాయి ఆర్ట్స్ ఎప్పుడు ఏది తలపెట్టినా ఒక మంచి కన్విక్షన్తో, నమ్మకంతో మా ముందుకు తీసుకొస్తారని తెలుసు. మరోసారి ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన టీమ్కి థ్యాంక్ యూ చెప్పడానికి, అండ్ అఫ్ కోర్స్ బోల్డ్ అంత సపోర్ట్ ఇచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడడానికి టీం రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా శ్రీచరణ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. డైరెక్టర్ గారు, మీరు వస్తేనే ఆ ఎనర్జీ వస్తుందంట స్టేజ్ పైన. ప్లీజ్ వెల్కమ్ శ్రీచరణ్ పాకాల గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆలస్యం చేయకుండా మా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికిస్తూ ఉన్నాము. ఇంత చక్కటి సినిమాని, ఇంత అద్భుతమైన సినిమాని మనకు అందించిన ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ మన హ్యాట్రిక్ సక్సెస్ని అందుకున్న డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. భైరవంతో బ్లాక్ బస్టర్ బీభత్సాన్ని అందుకుని ఒక కమర్షియల్ స్పేస్లో కూడా ప్రేక్షకుల్ని ఏ రేంజ్లో ఆయన ఎంటర్టైన్ చేయగలరో ప్రూవ్ చేసుకున్నారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పేస్తూ ఇక ఆలస్యం చేయకుండా మన highly talented and very beautiful Aditi Shankar ki on to the stage welcome చెప్పేద్దాము. ఇంత మనకి టెస్టోస్టిరాన్ హై ఉన్నటువంటి సినిమాలో అదితి లాంటి పర్ఫార్మర్, ఆనంది లాంటి పర్ఫార్మర్, దివ్య గారు లాంటి పర్ఫార్మర్స్, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. ఎవరికి వారే ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారో. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన టెర్రిఫిక్ పర్ఫార్మర్ నారా రోహిత్ గారికి ఆన్ టు ద స్టేజ్ స్వాగతం పలికేస్తూ ఉన్నాము. నారా రోహిత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆఫ్ కెమెరా ఒక రకమైన ఎనర్జీ అయితే ఇక ఆన్ కెమెరా మనం తట్టుకోలేనంత ఒక ఇంటెన్స్ ఎనర్జీని పంచేటువంటి వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్న మన మంచు మనోజ్ గారికి ఇప్పుడు ఆన్ స్క్రీన్ వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. అండ్ ఎప్పటికప్పుడు బోల్డ్ అంత ప్యాషన్తో, బోల్డ్ అంత డెడికేషన్తో ఇలాంటి సినిమాల్ని మన ముందుకు తీసుకురావడంలో ఎప్పుడు ముందుండే మన అమేజింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ఈసారి మరింత కొత్తగా, మరింత ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తోటి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సో ఫస్ట్లీ ఒక్క ఫోటో ఆప్ ఫర్ ద మీడియా.
ఫోటో అయ్యేదాకా సౌండ్ కట్ చేయండి ప్లీజ్. ఒక్కసారి ఎస్ నో అలాగే స్మైల్స్ తోటి మా ఛానల్ కెమెరాస్ కూడా చూసారంటే. ఓకేనా ఛానల్స్? ముగ్గురు ఎస్. వి యాక్చువల్లీ కాంట్ గెట్ ఇనఫ్ ఆఫ్ దిస్ అనమాట. మళ్ళీ మళ్ళీ ఇలా ముగ్గురు హీరోల్ని ఒకే సినిమాలో చూసే ఛాన్స్, ఒకే వేదిక పైన చూసే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందో. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి టీమ్ మెంబర్స్ మాటల్లో వారి ఆనందాన్ని, వారి థ్యాంక్ యూస్ని అన్నిటిని వినేసిన తర్వాత మన మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. టు స్టార్ట్ విత్ శ్రీచరణ్ గారు మొదలు పెట్టేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్కి, ప్రెస్కి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. డైరెక్టర్ విజయ్, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు, అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారు రాధమోహన్ గారు, అండ్ ఆర్ వెరీ ఓన్ అదితి. Congratulations on your debut, and since it's become a blockbuster, I'm even more happy. Thank you Andy. Na songs, background score anta pedda hit chesinanduku, and ee movie overall ga kuda inta pedda hit chesinanduku. And on this occasion I again thank my team members, my technicians, na lyricists, everyone for making this happen Andy. Thank you so much. Thank you సో మచ్ శ్రీచరణ్ గారు. సో యాక్చువల్లీ మా మీడియా ఫ్రెండ్స్ ఎలాగో బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతారు, దాని నుంచి బోల్డ్ అని ఆన్సర్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదామా? విత్ యువర్ పర్మిషన్, విత్ ఆల్ ఆఫ్ ఎస్. సో ఓవర్ టు మీడియా. మనోజ్ గారు. మూర్తి గారు రాలేదా? కాదు, మేము తిరుపతికి వెళ్ళాలి, మేము కమిట్మెంట్. మనోజ్ గారు. సార్ అన్నా, గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్నా. థ్యాంక్స్, సేమ్ ఇయర్ అన్న. గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి? చాలా మంది మీ మార్నింగ్ షో పడలేదేమో, అలాగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది, మీది. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్, డిక్షన్, అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా, లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? మీరే కదా నా రోజు వచ్చి తీసుకున్నారు. అంటే మనం వచ్చిన సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది, అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు.
సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్ అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ భయ్య, అయ్యా ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా, ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం? స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకుంది, ప్లస్ చాలా బ్యాలెన్స్ అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది, ఎంత కష్టపడ్డారు? ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. నాకు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. కథలో 3 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. కథ చేసుకున్న ప్రాసెస్లో అంటే చేంజెస్ చేసుకున్న ప్రాసెస్లో 3 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఆ ఇమేజ్ని పెట్టుకోవాలి, కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ఆ ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి 3 క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది. కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురితో చాలా ఈజీ అయిపోయింది. శ్రీని గారు సార్, అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది. సీత, రాక్షసుడు, భైరవన్ చూస్తుంటే ఈ అండర్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ 3 సినిమాల్లో. భైరవంలో కొన్ని సీక్వెన్స్లు అయితే టాప్ నాచ్ అనిపించింది. ఆర్టిస్ట్గా ఒక అప్లిఫ్ట్ చూస్తున్నాం సినిమా బై సినిమా. భైరవన్ జర్నీ అనేది ఆర్టిస్ట్గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది ఆడియన్స్గా. మీ ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా అండి, నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్గా లాంజివిటీ ఉండాలంటే మట్టుకి పర్ఫార్మెన్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ